హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. రేషన్ డీలర్ల భర్తీకి మనకి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో నుంచి మనకి ప్రతి ఒక్క జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఒకే నెలలో 2, 3 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఒకేసారి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక జిల్లాలో డివిజన్స్‌కి సంబంధించి అలా ఖాళీలను బట్టి 200 పోస్టులు, ఇంకో జిల్లాలో 300 పోస్టులు అలా ఉంటున్నాయి. ఎక్కువగానే పోస్టులు అయితే ఉంటున్నాయి అన్నమాట. రేషన్ షాపులు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళకి ఇదొక చక్కటి అవకాశం ప్రభుత్వం నుంచి మనకొచ్చింది. సో, నేను ఈ వీడియోలో 2 జిల్లాలకు సంబంధించిన రేషన్ షాపుల యొక్క భర్తీ యొక్క నోటిఫికేషన్ వివరాలు నేను వీడియో చేస్తున్నాను. సో, చివరి వరకు చూడండి. నేను ప్రతి ఒక్క జిల్లాలో రేషన్ షాప్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను వీడియోలు అయితే చేస్తున్నాను. సో, దానికి గమనించి నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ప్లీజ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో, రేషన్ షాప్‌కి సంబంధించి మనకి ఏ సెలక్షన్ వచ్చేసరికి వ్రిటన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. వ్రిటన్ ఎగ్జామ్ వచ్చేసరికి 80 మార్క్స్, ఇంటర్వ్యూ వచ్చేసరికి 20 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో, దాన్ని బట్టి మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి రేషన్ షాప్‌కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మనకి 1 వీక్ లోపలే అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి 10 డేస్ లోపలే మనకి వ్రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత సెలక్షన్ అనేది 5 డేస్‌లో 1 వీక్ ఉంటుందన్నమాట. మనం షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్ అనేది 5 డేస్‌లో ఇచ్చేస్తారు. మొత్తం టోటల్‌గా 1 మంత్ లోపలే జరుగుతుంది. సో, క్విక్‌లీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా. సో, ఈ రిటన్ ఎగ్జామ్‌లో కూడా మనకి క్వెషన్స్ అనేవి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇది జాబ్స్‌కి అప్లై చేయండి. దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. దీనికొచ్చేసరికి సేమ్ ప్రాంతానికి, ఒకే ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. వారిపై ఎటువంటి కోర్టు కేసు కానీ, క్రిమినల్ కేసు గాని ఉండకూడదు. అండ్ చదువుతున్న వాళ్ళు అనర్హులనమాట ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి. అండ్ ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, జేఎన్ఎంలు కూడా అప్లై చేసుకోవడానికి అర్హత అయితే లేదనమాట. సో, దీన్ని బట్టి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ 10th క్వాలిఫికేషన్ మీద మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్. జిల్లాలో 201 పోస్టులు ఖాళీ. వచ్చే నెల 5న వ్రిటన్ ఎగ్జామ్. ఇది మనకి కర్నూల్ అండ్ డివిజన్ అండ్ ఆదోని డివిజన్‌కి సంబంధించి ఇది మాకు నోటిఫికేషన్ అనమాట. ఇదొచ్చేసరికి ఇది రెవెన్యూ డివిజన్ అధికారుల నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి కర్నూలుగా చూసుకున్నట్లయితే మనకి 76 ఖాళీలైతే ఉన్నాయి. 76 ఖాళీలు. ఇది మండలాల వైస్‌గా చూసుకున్నట్లయితే బెలగల. దీనికి 6 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. గూడూరుకి 3, కొత్తగా ఒకటి యాడ్ చేసుకొని మొత్తం 4 అన్నాయి. కొడుమూరుకి 12, కర్నూలు గ్రామీణంకి 6, కొనగండ్లకి 3 అండ్ కొసగికి 10, కౌతలంకి 4, మంత్రాలయంకి 12, నందవరంకి 2, పెదకడబూరుకి 9, ఎముగనూరుకి 6. దీంట్లో చూసుకుంటే 46 ఉన్నాయి. దీంట్లో మళ్ళీ కొత్తగా 30 కలిపి మొత్తం 76 చౌక ధరల దుకాణాలకు శాశ్వత ప్రతిపదకకు డీలర్లు నియమించేందుకు ప్రకటన జారీ చేశారు ఆర్‌డీఓ సందీప్ గారు. సో, దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30వ తారీఖు డిసెంబర్ 30. మనకి రిటన్ ఎగ్జామ్ అనేది జనవరి 5న ఉంటుందన్నమాట. సో, గుర్తుంచుకోండి. సో, దీనికి అప్లై చేయడానికి 10th క్లాస్ సర్టిఫికేటు అండ్ 10th ఆర్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు అండ్ నేటివిటీ సర్టిఫికేటు అంటే ఆధార్ కానీ, పాన్ కార్డ్ గానీ అండ్ క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ ఇయన్నీ జత చేసి మన దగ్గరలో ఉన్న ఆర్‌డీఓ ఆఫీస్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఆర్‌డీఓ ఆఫీస్‌లో ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డీలర్లు ఆదోనికి వచ్చేసరికి 80 అయితే ఉన్నాయి. చూసుకుంటే ఖాళీలొచ్చేసరికి 9 ఉన్నాయి. వెల్దుర్తికి 9, ఆదోనికి 32, ఆలూరుకి 13 అండ్ ఆస్పరికి 3, దేవనకొండకు 4, హాల్వహర్వికి 5, కృష్ణగిరికి 2, మద్దికరకు 2, పత్తికొండకు 12, తుగ్గలికి 4. టోటల్ మనకి 80 అయితే ఉన్నాయి ఆదోని డివిజన్ నుంచి. సో, ఇది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇంకోటేంటంటే నిరుద్యోగంగా ఉన్న వాళ్ళైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది చక్కటి అవకాశం. ఎందుకంటే ఈ జాబ్ చేసుకుంటా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఎవరు మిస్ చేసుకోమాకండి.
సో, చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా ఉంటుంది ఈ యొక్క జాబు. సో, మీకు ఈ డివిజన్స్‌లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంకా రేషన్ సంబంధించి డీలర్‌లకు సంబంధించి ఏ జిల్లాల వైస్‌గా పడితేనే నేను ఆ జిల్లాల వైస్‌గా నేను చేస్తానే ఉంటాను వీడియో. సో, అది గమనించి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నా వాట్సాప్ గ్రూప్ ఛానల్‌ని. సో, థ్యాంక్ యూ సో మచ్.